హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ అనాలిసిస్ వీడియో. ఈరోజు డేట్ వచ్చేసరికి 3 ఏప్రిల్ 2024. ఓకే, రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఇంకా 3 మేజర్ స్టాక్స్ గురించి చూద్దాం. ఓకే, నిన్న వచ్చేసరికి మనం చెప్పిన స్టాక్స్లో ఒక స్టాక్ అయితే బాగా పర్ఫామ్ చేసింది. నిన్న వచ్చేసరికి రేణుకా షుగర్స్, ఎంఆర్పిఎల్, ఇంకొకటి వచ్చేసరికి టాటా మోటార్స్ చెప్పాను. దానిలో టాటా మోటార్స్ వచ్చేసరికి కూడా కొంచెం పర్లేదు, బాగానే పర్ఫామ్ చేసింది. ఓకే, నిన్నతో మనం పోల్చుకుంటే ఎందుకంటే కొంచెం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, దాని తర్వాత బాగా బయింగ్ చేయలేదు. తర్వాత రేణుకా షుగర్స్ కూడా మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ కూడా చాలా బాగుంటుంది. స్వింగ్ ట్రేడ్ కోసం ఆల్రెడీ చెప్పాను మీకు టార్గెట్. ఒకవేళ మీకు టార్గెట్స్ అయినా కావాలంటే నిన్న వీడియో జస్ట్ చూడండి. ఓకే, ఇప్పుడు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి నిఫ్టీ చూద్దాం. ఓకే, నిఫ్టీ వచ్చేసరికి మనకి నిన్న చెప్పిన జోన్లోనే మనకి ఏంటంటే నిన్న ఒకవేళ ఈ మధ్యలో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఏంటంటే సెల్లింగ్ అనేది ప్లాన్ చేయొచ్చు అనుకున్నాం. కానీ ఏంటంటే డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డైరెక్ట్గా ఇంకా మనకి ఏంటంటే ఈ జోన్ నుంచి డైరెక్ట్గా ఇంకా ఏంటంటే మనకి బయింగ్ కోసం వెళ్ళింది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ వచ్చేసరికి నేను ఒకటి రెండు బయింగ్ పొజిషన్స్ తీసుకున్నాను. ఓకే, ఇంకా దాని తర్వాత ఇంకా నేను ట్రేడ్ అనేది చేయలేదు. వాళ్ళు సెల్లింగ్ వచ్చిన ప్రీమియమ్స్ అనేవి అంత బాగలేదు, సో అందుకని నేను ట్రేడ్ అనేది చేయలేదు. ఓకే, రేపటికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఒకవేళ 22,500 కన్నా అబో వెళ్తే మాత్రం మీరు ఏంటంటే బయింగ్ పొజిషన్స్ అనేవి బిల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఏంటంటే ఇది ఆల్ టైమ్ హై. ఓకే, 22,520 వచ్చేసరికి మనకి ఆల్ టైమ్ హై కాబట్టి ఒకవేళ ఇది బ్రేక్ అయితే మాత్రం మనకి ఏంటంటే మంచి బయింగ్ అనేది వెళ్ళిద్ది. ఒకవేళ సెల్లింగ్ కోసం ప్లాన్ చేయాలంటే 22,400 దాటి కిందకు వస్తే మాత్రం ఓకే, మీరు ఏంటంటే 22,270 వరకు కొంచెం సెల్లింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాని తర్వాత మార్కెట్ అనేది డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోద్ది. ఒకవేళ దీనికి టార్గెట్స్ వచ్చేసరికి మీకు ఒకవేళ ఇది బ్రేక్ అయితే మాత్రం మీకు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఇంకా కిందకి చాలా లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఒకవేళ మీరు బయింగ్ కోసం ప్లాన్ చేయాలంటే ఈ 2 మేజర్ లెవెల్స్ అనేవి గుర్తుంచుకోండి. ఒకవేళ ఏది దాటినా మీరు ఏంటంటే ఆ సైడ్ అనేది డైరెక్షన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సేమ్ అంతే. ఇప్పుడు వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి నేనైతే దీనిలో వచ్చేసరికి మంచి బయింగ్ మూమెంట్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఒకవేళ 47,700 అనేది బ్రేక్ అయితే మాత్రం నేనైతే రేపు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మంచి బయింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఒకవేళ మనకి ఏంటంటే 47,700 బ్రేక్ అయితే మాత్రం 47,900 వరకు మీరు ఏంటంటే బయింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మీకు నియర్లీ ఏంటంటే ఒక 200 పాయింట్స్ అనేది బయింగ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి బయింగ్కి వెళ్తే మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి 48,000 అనేది మీకు ఏంటంటే రౌండ్ ఫిగర్ నెంబర్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ మీకు కొంచెం రెసిస్టెంట్ అనేది ఉంది 48,000 దగ్గర. ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం ఇంకా మనకి ఏంటంటే డైరెక్ట్గా బయింగ్ అనేది వెళ్ళిపోద్ది. ఓకే, ఒకవేళ ఇక్కడ మీరు సెల్లింగ్ అవసరం ప్లాన్ చేయాలంటే మీరు ఏంటంటే 47,550 దాటితే ఓకే, మీరు ఏంటంటే అప్పుడు కొంచెం సెల్లింగ్ అనేది ప్లాన్ చేయొచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ మీకు ఏంటంటే ప్రతి చిన్న లెవెల్ దగ్గర ఒక సపోర్ట్ అనేది ఉంది. సో సెల్లింగ్ అనేది కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సెల్లింగ్ వచ్చినా మీకు ఏంటంటే అంత ఫాస్ట్ మూమెంట్ అనేది రాదు. ఓకే, సో అందుకే మీకు ఏంటంటే సెల్లింగ్ అనేది అంత మూమెంటం లేదు కాబట్టి మీరు ఏంటంటే సెల్లింగ్ అనేది కొంచెం స్లోగా ఉండొచ్చు. ఓకే, ఒకవేళ ప్రాపర్ సెల్లింగ్ రావాలంటే 47,400 దాటితే మీకు ఏంటంటే ప్రాపర్ సెల్లింగ్ అనేది వచ్చేది. ఓకే, అప్పుడు వరకు మీరు ఏంటంటే బయింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ. ఓకే, రేపు 3 మేజర్ స్టాక్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఎల్ఎన్టీ. ఓకే, ఎల్ఎన్టీ వచ్చేసరికి మనకి ఏంటంటే ఆల్రెడీ మొన్న మనం ఇక్కడ డిస్కస్ చేసినట్టు ఇక్కడ నుంచి ఏంటంటే డైరెక్ట్గా సెల్లింగ్ అనేది వెళ్ళింది. సేమ్ అంతే. ఒకవేళ మనకి ఏంటంటే ఇక్కడ నుంచి ఇది బయింగ్ వెళ్తే మాత్రం ఓకే, మీకు ఏంటంటే 3,800 బ్రేక్ అయితే మాత్రం ఓకే, మీకు 3,800 బ్రేక్ అయితే మాత్రం మీరు ఏంటంటే మంచి బయింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎల్ఎన్టీలో. ఓకే, ఒకవేళ నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం రేపు ఎదుకోండి ఇక్కడే కన్సల్టేట్ అయితే మాత్రం ఎల్లుండి వచ్చేసరికి ఎల్ఎన్టీలో వచ్చేసరికి మంచి మూమెంట్ అనేది వచ్చింది. ఓకే, సో చూద్దాం ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ దీంట్లో అయితే కన్ఫర్మ్ మంచి బయింగ్ అనేది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఎల్ఎన్టీలో ఒకవేళ సెల్లింగ్ ప్లాన్ చేయాలంటే కనీసం మీకు ఆల్రెడీ ముందే చెప్పాను ఈ లెవెల్ వచ్చేసరికి 3,750 దాటితేనే మీరు ఏంటంటే దీనిలో సెల్లింగ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, 3,750. ఓకే, ఇది దాటితేనే మీరు ఏంటంటే సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అప్పటి వరకు మీకు ఏంటంటే మార్కెట్ అనేది ఎల్ఎన్టీ వచ్చేసరికి కొంచెం బయింగ్ సైడే నేను ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి దోట్లా. ఓకే, ఇది వచ్చేసరికి మీకు ఏంటంటే దోట్లా వచ్చేసరికి కూడా నేను ఏంటంటే మంచి స్వింగ్ ట్రేడ్ కోసం లేకపోతే ఏంటంటే మీరు రేపు ఇంట్రాడేకి కూడా ఇది వచ్చేసరికి మంచి స్టాక్. ఓకే, 870 దాటితే మాత్రం ఓకే, మీరు ఏంటంటే దీంట్లో బయింగ్ పొజిషన్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏంటంటే స్వింగ్ ట్రేడ్ కోసం తీసుకోవాలన్నా ఈ దోట్లా వచ్చేసరికి చాలా బాగుంది. ఓకే, ఒకవేళ మీకు ఏంటంటే చాలా మినిమల్ రిస్క్. ఓకే, మీకు ఏంటంటే ఈజీగా మీరు ఏంటంటే మహా అయితే 18% వరకు దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 4% మీరు రిస్క్ చేయగలిగితే 18% వరకు మీకు ఏంటంటే టార్గెట్ అనేది ఉంటుంది ఒకవేళ స్వింగ్ ట్రేడ్ కోసం చేయాలనుకుంటే. ఓకే, ఇది వచ్చేసరికి దొడ్ల దీనిలో ఒకవేళ ఇంట్రాడేకి కూడా కావాలంటే మీకు ఏంటంటే ఇంట్రాడే వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను 870. ఓకే, 870 దాటితే మాత్రం మీరు ఏంటంటే బయింగ్ సైడ్ పొజిషన్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకే, ఒకవేళ సెల్లింగ్కి వెళ్ళాలంటే మీకు ఏంటంటే 820 కన్నా కిందకు
820 కన్నా కిందకు వస్తే మీరు ఏంటంటే అప్పుడు సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ 820 దాటితే 790 వరకు మీరు ఏంటంటే సెల్లింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా మోటార్స్ కూడా నాకైతే ఇది మంచి బయింగ్ ఆపర్చునిటీ అనేది కనిపిస్తుంది. ఓకే, మనకేంటంటే 1012 దాటితే మాత్రం మీరు ఏంటంటే దీంట్లో మంచి బయింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇది నిన్న మనం డిస్కస్ చేసినట్టే టాటా మోటార్స్ కూడా పర్లేదు. ఏంటంటే మనకి ఏంటంటే ఈ హై బ్రేక్ అయితే మనం ఏంటంటే బయింగ్ అనేది ప్లాన్ చేయొచ్చు అనుకున్నాం. ఇది 105 దాటితే మనం ఏంటంటే బయింగ్ అనేది ప్లాన్ చేయొచ్చు అనుకున్నాం. సో అది దాటంగానే మనకి ఏంటంటే మంచి బయింగ్ అనేది వెళ్ళింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ కొంచెం కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మంచి బయింగ్ అనేది వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది 1012 దాటితే మాత్రం మీరు ఏంటంటే దీంట్లో మళ్ళీ మంచి బయింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు టాటా మోటార్స్ వచ్చేసరికి. ఓకే, ఒకవేళ మీరు ఏంటంటే కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇదైతే చాలా బాగుండేది. ఓకే, సో ఇక్కడ వరకు వీడియో చూసండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఎవరైనా ఛానల్కి ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.